40 కోట్ల మంది భారతీయులకు మరోసారి నిరాశే ఎదురైంది. మళ్లీ అదే కథ, అదే వ్యధ. అండర్-19 వరల్డ్ కప్ మొత్తం అద్భుత ఆట తీరును ప్రదర్శించిన భారత క్రికెట్ జట్టు ఫైనల్లో మరోసారి ఆసీ చేతిలో ఓటమి పాలైంది. గత ఏడాది వరల్డ్ కప్‌లో సీనియర్లకు ఎదురైన పరాభవానికి కుర్రాళ్లు ప్రతీకారం తీర్చుకుంటారని అంతా భావించారు. కానీ కంగారుల జోరు ముందు తల వంచిన జూనియర్లు కనీసం పోరాడకుండానే ఓటమిని అంగీకరించారు. ఏకపక్షంగా జరిగిన ఫైనల్ పోరులో 74 పరుగుల తేడాతో ఓటమి పాలైన భారత జట్టు బరువెక్కిన హృదయాలతో ఇంటి ముఖం పట్టింది. ఇక ఆసీస్ నాలుగోసారి వరల్డ్ ఛాంపియన్‌గా నిలవడంతో ఆ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హర్జీత్ సింగ్ ది కీలక పాత్ర. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన హర్జీత్ సింగ్ తన అద్భుతమైన ఆట తీరుతో భారత బౌలర్లను అడ్డుగా నిలిచాడు. ఆసీస్ 99 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన దశలో జట్టును ఆదుకున్నాడు. ఆచితూచి ఆడుతూ హాఫ్ సెంచరీతో తన జట్టును గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ఈ టోర్నీ మొత్తం పేలవ ప్రదర్శన కనబర్చిన హర్జీత్ సింగ్ ఫైనల్లో మాత్రం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 64 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు. అయితే ఈ ఆసీస్ వరల్డ్ కప్ హీరో భారత మూలాలు కలిగిన క్రికెటర్ కావడం గమనార్హం. హర్జీత్ సింగ్ తల్లిదండ్రులది పంజాబ్‌లోని చండీగఢ్. హర్జీత్ తండ్రి ఇందర్జీత్ సింగ్ స్టేట్ లెవెల్ బాక్సింగ్ ఛాంపియన్ కాగా, తల్లి అవిందర్ కౌర్ రాష్ట్ర స్థాయి లాంగ్ జంపర్. అయితే వారిద్దరూ హర్జీత్ పుట్టడానికి 5 ఏళ్ల ముందే సిడ్నీకి వలస వెళ్లారు. అక్కడే హర్జీత్ 2005లో జన్మించారు. 19 ఏళ్ల హర్జీత్ చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. ఈ క్రమంలో హర్జీత్ తన 8 ఏళ్ల వయసులో సిడ్నీలోని బ్రేవ్స్బీ వర్క్ క్రికెట్ క్లబ్ తన క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించాడు. కాగా హర్జీత్ ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా అంటే ఎంతో ఇష్టం. అతడు అక్కడి నుంచే క్రికెట్ మొదలుపెట్టి ఈ స్థాయికి ఎదిగాడు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ.